డాక్టర్ పెద్ద పెద్ద ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, సైకాలజిస్టులు, డాక్టర్లు కావచ్చు, మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ దారిలో వెళ్ళండి అని చెప్తారు. అసలు ఇది కరెక్టేనా? అసలు సాధ్యమేనా ఇది? అవునండి, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా సమాజం మొత్తాన్ని బ్రెయిన్ వాష్ చేశారు. ఏమనంటే ఆల్వేస్ థింక్ పాజిటివ్. నువ్వు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించు, నీ లైఫ్లో పాజిటివ్ జరుగుతుంది. నువ్వు నెగిటివ్ ఆలోచించావంటే నెగిటివ్ జరిగిపోయిందని చెప్తున్నారు. జనాలకు భయం వేస్తుంది. నేను దీని మీద దాదాపు 25 years బ్యాక్ చాలా రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి నేను ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ థింకింగ్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టానండి. థింకింగ్ మీద రీసెర్చ్ చేశాను అనమాట. చేసినప్పుడు అసలు ఈ స్టేట్మెంట్ కరెక్టా, ఈ ఆల్వేస్ థింక్ పాజిటివ్ అనేది, పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ జరిగితే కరెక్టా అనేది రీసెర్చ్ చేశానండి. ఏం తెలియదంటే ఆల్వేస్ థింకింగ్ పాజిటివ్ ఈజ్ టోటల్లీ రాంగ్. అట్టనే ఆల్వేస్ థింకింగ్ నెగిటివ్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే, అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏందో, నెగిటివ్ థింకింగ్ ముందు తెలుసుకుందాం. పాజిటివ్ థింకింగ్ అంటే అర్థం ఏంటండి, ఒక మనిషి గురించి కానీ, ఒక వస్తువు కానీ, ఒక విషయం గురించి కానీ దాని యొక్క మంచి సైడ్ చూడటాన్ని పాజిటివ్ అంటాం, అంతే కదా. అవును. నెగిటివ్ థింకింగ్ అని అర్థం ఏంటి, ఒక మనిషి గురించి కానీ, ఒక విషయం గురించి కానీ దాని యొక్క నెగిటివ్ సైడ్ చూస్తే నెగిటివ్ థింకింగ్ అంటాం, అంతే కదా. ఇప్పుడు మీరు ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఈ మనిషి యొక్క మీరు పాజిటివ్ సైడే చూస్తున్నారు, మరి ఆయన నెగిటివ్ సైడ్ మీకు తెలియదుగా. అవును, తెలుసుకోపోతే ఇబ్బందిగా. ఆ నెగిటివ్ సైడ్ తెలియకపోతే మరి మీరు మోసపోతారుగా ఖచ్చితంగా. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఉంటాడు, నేను ప్రేమిస్తున్నాను, మీ అమ్మా నాన్నకంటే చాలా జాగ్రత్తగా కేర్గా చూసుకుంటాను. ఈ స్టేట్మెంట్స్ అని చాలా బాగున్నాయి కదా, వినడానికి ఎంత బాగుంటాయి, చాలా బాగున్నాయి కదా. అబ్బా, నాకు మంచి పార్ట్నర్ దొరికాడు, అదే మా అమ్మా నాన్నకన్నా కూడా బాగా చూసుకుంటాడు. ఓకే, ఎందుకంటే ఇదే విషయాలు మా కౌన్సిలర్ చెప్తుంటారు అనమాట. ఓకే, మరి ఈ విధంగా చెప్పేది పెళ్లి చేసుకుంది, మరి తర్వాత అంతా ఆపోజిట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు నష్టపోయిందా లేదా? అంటే ఇప్పుడు మరి పాజిటివ్ థింకింగ్ వల్ల ఈ అమ్మాయి నష్టపోయింది, అలాగే చెప్పండి. అదే ఈ అమ్మాయి కనుక నెగిటివ్ సైడ్ కూడా తెలుసుకొని, ఇతనిలో ఈ నెగిటివ్ గుణాలు ఉన్నాయా, అతీతం నాకు సూట్ కాదు అని చెప్పేసి ఆగిపోతే అమ్మాయి లైఫ్ సేవ్ అయ్యేది కదా. చాలామంది ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఈ పిక్నిక్ అని వెళ్ళి రకరకాల కాలువల్లోనో సీలోనో ఓకే వీళ్ళు స్విమ్మింగ్ అది వెళ్తుంటారు, అంటే కాసేపు ఆడుకోవటానికి వెళ్తుంటారు. ఈ మధ్య ఒక కప్పులు పిల్లలతోటి ఒక సముద్రం ఒడ్డుకి వెళ్ళారనమాట. వెళ్ళేసి చక్కగా నీడలో ఆడుకుంటూ చక్కగా ఫోటోలు తీసుకొని వీళ్ళు పిల్లల్ని ఏమన్నా మీరు కొంచెం ఒడ్డున ఆడుకోండి అని చెప్పేసి వీళ్ళిద్దరూ కొంచెం లోపలికి పెద్ద స్టోన్ ఉంటే ఆ స్టోన్ మీద కూర్చొని ఫోటోలు తీసుకుంటున్నారు. అలలు వస్తున్నాయి, వీళ్ళకి తాగుతున్నాయి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అలలు బాగా పెద్దవి వస్తున్నాయి. పెద్దవి వస్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనం మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఇది మనకేం కాదని చెప్పేసి పాజిటివ్గా ఆలోచిస్తారు. పాజిటివ్గా అది యాక్చువల్గా బయటికి రావాలి, లెక్క ప్రకారం అలలు పెరుగుతున్నప్పుడు మరి వీళ్ళు మేనేజర్ బయటికి రావాలి. వీళ్ళు మరి ఆల్రెడీ బ్రెయిన్ వాష్ ఉందిగా, పాజిటివ్ థింకింగ్ చేస్తే ఏం కాదంతా పాజిటివ్ జరుగుద్ది అనే బ్రెయిన్ వాష్ ఉంది కదా, దాన్ని బట్టి ఇద్దరు బయటికి రాకుండా అక్కడే కూర్చున్నారు. అలల మీద అలలు వస్తున్నాయి, ఒకసారి బాగా పెద్ద అల వచ్చింది. వస్తే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కింద పడిపోయారు. కింద పడిపోయి ఈ వైఫ్ వాటర్తో పాటు లోపలికి వెళ్ళిపోయిందండి, చనిపోయింది. ఒక్క క్షణంలో ఈ పాజిటివ్ థింకింగ్ ఎంత నష్టం జరిగిందో చూడండి, ప్రాణం పోయింది కదా. అంటే నేనేం చెప్తానంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్రమాదకరమైన సిచ్యువేషన్ అండి. ఏమన్నా మిస్టేక్ జరిగితే లైఫ్ పోవచ్చు. మీరు ఎన్ని కోట్లు పెట్టిన తిరిగి లైఫ్ వచ్చుద్దా? కాదు కదా. ఇక్కడ వీళ్ళు చేయాల్సింది నెగటివ్ థింకింగ్ చేయాలండి. ఇది ప్రమాదకరమైన సిచ్యువేషను, మనం ఇక్కడ కూర్చోకూడదు, మనం బయటికి వెళ్ళిపోదాము అని నెగిటివ్గా ఆలోచించిన బయటకు వచ్చి ఉంటే వీళ్ళు రక్షించబడేవాళ్ళు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ చేయాలో, ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేయాలో అనేది ప్రతి వ్యక్తి నేర్చుకోవాలండి. అదే కానీ వాడు చెప్పారు కదా మనం నమ్మకూడదండి, ఎవరికాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు చేయాలంటే మనకి లైఫ్లో కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి, కొన్ని డిఫికల్టీస్ వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అవసరం, మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అవసరం. ఏమనంటే నేను సరిగా చదవక ఫెయిల్ అయ్యాను, ఈసారి మంచిగా చదువుతాను, పాస్ అవుతాను అన్న పాజిటివ్ థింకింగ్ హోప్ని క్రియేట్ చేస్తుంది. అది ఉపయోగపడుతుంది. బిజినెస్లో నష్టం వచ్చింది, ఎందుకు నష్టం వచ్చిందో కారణాలు తెలుసుకుంటాను, అవి కరెక్షన్ చేసుకుంటాను, ఓకే చేసుకొని మళ్ళీ సక్సెస్ అవుతాను. కాబట్టి పాజిటివ్ థింకింగ్ ఆల్వేస్ చేయకూడదండి, స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో చేయాలి.
ఎక్కడ చేయాలి ఏంటి అనేది ఫెయిలియర్స్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు, ఉండాలి. డిఫికల్టీస్ కష్టాలు ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు అప్పుడు పాజిటివ్ థింకింగ్ మాత్రమే చేయాలి. ఇక్కడ నెగిటివ్ థింకింగ్ చేస్తే మనిషి అడుగు ముందుకే లేడు, అనవసరం లేకపోయినా ప్రాబ్లంలో పడతాడండి. ఇక్కడ పాజిటివ్ థింకింగ్. తర్వాత నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు చేయాలి? నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు చేయాలంటే వెన్ దెర్ ఇస్ ఎ డేంజర్, ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, నష్టపోతామని తెలిసినప్పుడు. అర్థమైందా మీకు? ఈ సందర్భాల్లో తప్పనిసరిగా నెగటివ్ థింకింగ్ చేస్తే దానిలోంచి ప్రొటెక్షన్ వచ్చింది. కీడెంచి మేలెంచాలి అన్నట్లుగా. అంటే ఏంది? ఫస్ట్ నెగటివ్ తెలుసుకో, అర్థమైందా? తర్వాత మంచి సంగతి చూడాలన్నారు. కీడెంచి మేలంచి. మరి చూసారా, ఈ కీడెంచి మేలంచి అనే థింకింగ్ మన ఇండియన్ థింకింగ్ అండి. అవును. ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ అనేది వెస్ట్రన్ థింకింగ్ అండి. ఓకే. అక్కడి నుంచి వచ్చిందనమాట. మన వాళ్ళు దాన్ని కాపీ చేసి అంతంత వాళ్ళే చెప్పగలేని మనం ఏం చెప్తే ఏం పోయిందో అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. సరే, ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాము, నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాము. నేనేం చెప్తున్నా రీసెర్చ్ నుంచి, కొన్ని సందర్భాలలో పాజిటివ్ థింకింగ్ చేయాలి, నెగిటివ్ థింకింగ్ రెండు చేయాలి. రెండు చేయాలి. అవసరమైతే ఆ సందర్భాల్లో ముందు నెగిటివ్ ఆలోచించాలి అని మనం చెప్తాం. మన సైన్స్ చెప్తాం, మన ఇండియన్ సైన్స్ చెప్తాం. సరే, ఇప్పుడు ఆ సందర్భాలు ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్, జాబ్. మనం ఏ లైన్లో వెళ్తే మనం మంచిగా ఉంటుంది. ఈ విషయంలో ముందుగానే ఈ లైన్లోకి వెళ్తే దీంట్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఈ మైనస్ మనం తట్టుకోగలమా? తట్టుకోగలిగితే ఎస్, వెళ్ళిపోయింది. దీంట్లో పాజిటివ్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ అనేది లైఫ్లో ఇంపార్టెంట్ ఇష్యూ కదా? ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ డిపెండ్స్ అపాన్ దిస్ ఈవెంట్. ఇక్కడ కన్నా మీరు తప్పు చేశారు అంటే లైఫ్ సఫరింగ్ ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇటు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, అబ్బాయి విషయంలో ఈయన పాజిటివ్స్ ఏంటి, ఈయన నెగిటివ్స్ ఏంటో తెలుసుకోవాలి. అట్లా అబ్బాయి కూడా అమ్మాయి విషయంలో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ నెగిటివ్స్ని నేను తట్టుకోగలను అనుకుంటేనే ఆ మ్యాచ్కి ముందుకెళ్ళాలి. తట్టుకోలేను అనుకుంటే అక్కడ ఆగిపోవాలి. అదేనా? సరే, ఇప్పుడు వస్తున్నా. ఇందాక మనం అనుకుని మీరు చెప్పారు కదా, కీడెంచి మేలంచి అని. అంటే ఇది మనుషుల విషయంలో మీరు పాజిటివ్ తెలుసుకోకపోయినా పర్వాలేదండి, కానీ నెగిటివ్ తెలుసుకోవాలండి. కరెక్ట్. ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వబోయే ముందు తెలుసుకోవాల్సింది పాజిటివ్ కాదు, నెగిటివ్ అండి. ఎందుకంటే మీరు కేవలం పాజిటివ్ చూసారనుకోండి, ఒక అబ్బాయిలో 10 పాజిటివ్ ఉన్నాయండి, మీరు 5 చూసారు, మీకు నచ్చినవి, గో హెడ్ అయ్యారు, మంచిదే. ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ కుర్రాళ్ళు 5 నెగిటివ్ ఉన్నాయి, మీరు చూడలేదు అనుకోండి, 5 నెగిటివ్ రేపు యాక్టివ్ అయినప్పుడు మీరు తట్టుకోగలరా? తట్టుకోలేరు. అవును. అదే మనం ఏమేం చెప్తున్నామో, ఫస్ట్ నెగిటివ్ తెలుసుకో, తట్టుకోగలను అనుకుంటే ముందుకెళ్ళు. ఎందుకంటే పాజిటివ్ తెలియపోయినా నష్టం లేదు, రేపు పాజిటివ్ జరుగుతుంది కాబట్టి. మీరు పాజిటివ్లు 5 ఉంటే 2 తెలిసినా నష్టం ఏం లేదు, రేపు మధ్య జరుగుతుంది. అదే నెగిటివ్లు 5 ఉండి మీరు 2 తెలుసుకొని ఈ పర్వాలేదు అనుకుని వెళ్తే ఆ 3 బయట పెట్టింది మీరు తట్టుకోలేరు, షాక్ అయిపోతారు. కాబట్టి ఇవాళ చాలా మ్యారేజెస్ డైవర్స్ అవుట్ అనే కారణం ఈ పాజిటివ్ థింకింగ్ అనండి. మేమేం చెప్తున్నామంటే, ఎస్, పాజిటివ్ తెలుసుకోండి, నెగిటివ్ తెలుసుకోండి. ఓకే. ఈ నెగిటివ్ని మీరు మేనేజ్ చేయగలరా, దీన్ని తట్టుకోగలరా? తట్టుకోగలిగితే ముందుకెళ్ళండి. తట్టుకోలేనంటే అక్కడ ఆగిపోవాలి. ఎంత బాగా చెప్పారు డాక్టర్. ఇది ఎక్కడ వినలేదు. ఎంతసేపు పాజిటివ్ థింకింగ్ అని చెప్తారు కానీ దీనివల్ల ఇంత నష్టం ఉందా అనేది నిజంగా ఎవరికి తెలియదండి. తెలియకనే ప్రాబ్లమ్స్లో పడుతున్నారు. ఓకే. నేను ఎంతో రీసెర్చ్ చేసి చెప్తున్నానండి. కాబట్టి అదేవిధంగా ఒక బిజినెస్ పెట్టబోతున్నారు. ఈ బిజినెస్లో రాబోయే నష్టాలు ఏంటో తెలుసుకో, ముందు ఊహించాలండి. వాటిని మనం తట్టుకోగలమా? ఇప్పుడు కొంతమంది షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టండి అంటారండి. ఆయన ఏం చెప్తాడు, నేను షేర్ మార్కెట్లో 10 లక్షలు పెట్టాను, నాకు ₹1 వచ్చినాయి, నువ్వు కూడా పెట్టు అంటాడు. ఇప్పుడు ఈయన పాజిటివ్ థింకింగ్ చేసి ఏం చేస్తాడు, పెడితే వచ్చేస్తుంది. ఓకే. కొన్ని సందర్భాల్లో లాభం రావచ్చు, కొన్ని సందర్భాల్లో మొత్తం కూడా పోవచ్చు. మరి ఇప్పుడు నష్టపోయడం లేదా? ఒకవేళ పోతే ఏంటనేది కూడా ముందే ఆలోచించుకొని ఈ 10 లక్షలు పోతే నేను తట్టుకోగలనా? తట్టుకోగలిగితే చేయండి, నో ప్రాబ్లం. మీ దగ్గర 10 లక్షలే ఉండి 10 లక్షలు దీంట్లో పెడితే రేపు ప్రాబ్లంలో పడతారు, ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లంలో పడుతుంది. పాజిటివ్ థింకింగ్ నష్టాలు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, కొన్ని సందర్భాలలో పాజిటివ్ థింకింగ్ చేస్తే మనకు ఉపయోగపడుతుంది. ఏంటో సందర్భాలంటే, ఫెయిల్యూర్స్, ఓటమిలు ఎదురైనప్పుడు, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా పాజిటివ్ థింకింగ్ చేయండి. ఈ సందర్భంలో పాజిటివ్ థింకింగ్ చేస్తే దాన్ని రైట్ థింకింగ్ అంటామండి. రైట్ థింకింగ్ అంటే థింకింగ్ బేస్డ్ ఆన్ రియాలిటీ, అంటే వాస్తవాన్ని గురించి కరెక్ట్గా ఆలోచించడం అనమాట. అదేవిధంగా ప్రమాదం ఉన్నప్పుడు, నష్టాలు వస్తాయని ముందుగా తెలిసినప్పుడు అప్పుడు నెగిటివ్ థింకింగ్ చేయండి. అప్పుడు మీరు దానికి విక్టిమ్ కాకుండా ఉంటారు.
అదేవిధంగా లైఫ్లో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. కెరీర్ కానీ, మ్యారేజ్ కానీ, ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కానీ, ఒక బిజినెస్ పెట్టడం కానీ, ఇటువంటి విషయాల్లో మాత్రం మీరు తప్పనిసరిగా పాజిటివ్ తెలుసుకోండి, నెగటివ్ తెలుసుకోండి. మీకు గమ్యాలకి ఏది అనుగుణంగా ఉంటే దాని డెసిషన్ తీసుకోండి. అంటే ఇక్కడ ఏంది, ఇంపార్టెంట్ విషయంలో పాజిటివ్ థింకింగ్ చేయటము, నెగటివ్ థింకింగ్ చేయటం అనేది రైట్ థింకింగ్. అర్థమైంది. సో కాబట్టి మా దగ్గర వచ్చిన వాళ్ళకి రకరకాల సైకలాజికల్ ఇష్యూస్లో కానీ, ఈ రకరకాల మ్యారేజ్ ఇష్యూస్లో కానీ వచ్చినప్పుడు ఈ థింకింగ్ మొత్తం నేర్పుతామండి వాళ్ళకి. ఎప్పుడైతే ఈ థింకింగ్ నేర్పుతామో బ్రెయిన్కి, ఇప్పుడు వాళ్ళు లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సాల్వ్ అవటమే కాకుండా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు, ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు ఇద్దరు అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఈ ప్లస్ మైనస్ చూసుకున్నారు. ఓకే, ఒకసారి ఎట్లా జరిగిందండి, ఆల్మోస్ట్ వాళ్ళు పెళ్ళికి డిసైడ్ అయిపోయారు, కార్లు వేసుకున్నారు. ఒక 1 వీక్లో పెళ్ళి ఉందండి. ఆమెకి ఎందుకు ఆలోచన వచ్చింది, ఒకసారి సైకాలజిస్ట్ని కలిస్తే బాగుంటుంది కదా అని. ఎందుకు? అదే అసలు మీ ఇద్దరు వాళ్ళకి సూటబుల్లా కాదని ఆమె డౌట్ వచ్చింది. ఓకే, ఇద్దరు వచ్చి 2 గంటలు మాట్లాడిన తర్వాత ఆమె తెలుసండి, వీడు నాకు ఒక ఫ్రెండ్గా పనికి వస్తాడు కానీ హస్బెండ్గా పనికిరాడు. అయ్యో, క్యాన్సిల్, మ్యారేజ్ క్యాన్సిల్. అది మంచిది కదా, రేపు పెళ్లి చేసుకొని 1 మంత్ 2 మంత్స్ విడిపోయే కంటే ముందే మంచిది కదా. ఇప్పుడు అయితే మ్యారేజ్ చేసుకుని లక్షలు ఖర్చు పెడతారు. ఓకే, 1 మంత్ తర్వాత ఇద్దరు పడదు, విడిపోయారు, నష్టం కదా. కాబట్టి నేను చెప్తానంటే, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా మ్యారేజ్కి ముందు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఎందుకంటే అతను ఈ కుర్రాడు సూటబుల్లా కాదా, ఈ అమ్మాయి సూటబుల్లా కాదా, నచ్చటం వేరు, సూటబిలిటీ వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. కరెక్ట్. ఇది చాలామంది తెలియదు. ఇవన్నీ మేము మ్యారేజ్ కౌన్సిల్లో నేర్పుతాము. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఆల్వేస్ పాజిటివ్ థింగ్ నమ్మబాకండి. చేస్తే మీరు ఈజీగా మోసపోతారు, ఈజీగా నష్టపోతారు. ఓకే, ఇతరులు మిమ్మల్ని ఈజీగా కంట్రోల్ చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. అవునగా చెప్పండి. కరెక్టే. కాబట్టి మీరు అవసరమైనప్పుడు నెగిటివ్ థింకింగ్ కూడా చేయండి, అవసరమైనప్పుడు 2 చేయండి. అప్పుడు మన జీవితం మన కంట్రోల్లో ఉంటుంది. చాలా చక్కగా వివరించారు డాక్టర్. ఇది మీరిచ్చే సలహాలు సూచనలు తీసుకుంటే అసలు ఫ్యూచర్లో మీలాంటి వాళ్ళని కలిసే అవకాశం రాదేమో. అవసరం. కరెక్ట్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.